ఈరోజు మనం జాతక చక్రంలో యోగాల గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కసారి మనకేంటంటే ఈ యోగాలు అనేది చాలా కీలకంగా ఉంటాయి. ఈరోజు మనం నేర్చుకున్నది కుసుమ యోగం. ఇప్పుడు కుసుమ యోగం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జన్మ లగ్నంలో అంటే లగ్న డిగ్రీలు ఎక్కడ ఉంటే అక్కడ దరిదాపుల్లోనే గురుడు స్థితి పొంది ఉండాలి. అంటే లగ్న గురుడు. ఆ లగ్న గురుడు నుంచి సప్తమ భావంలో చంద్రుని యొక్క స్థితి. అంటే ఇక్కడంటే గురుడికి చంద్రుడికి సంసప్తకం పడుతుంది. ఇద్దరు ఒకరికొకరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఒక గజకేసరి యోగం కూడా ఉంటుంది. అట్లాగే ద్వితీయ భావంలో వచ్చి రవి, అంటే లగ్నంలో గురుడు, ద్వితీయంలో రవి, అలాగే సప్తమంలో చంద్రుడు. ఈ కాంబినేషన్ ఎవరి జాతకంలో ఉందంటే కనుక దీన్ని మనం కుసుమ యోగం అని అంటాం. ఇక్కడ కుసుమ యోగంలో మనం చూస్తున్నాం అనుకోండి, ఎప్పుడైనా చంద్రుడి నుంచి మనకి సప్తమ భావంలో ఏదైనా గ్రహం ఉంటే కనుక దాన్ని కోపస్థితి అంటాము. రెండోది చంద్రుడికిను సూర్యుడికి షష్టాష్టకాలు పడతాయి. ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు చాలా విపరీతంగా కష్టపడతాం, కొంచెం కోపం ఎక్కువగా ఉండటం. అర్థమైందా? వీళ్ళు ఏంటంటే గ్రామాల కోసం అని చెప్పేసి, రాజ్యం కోసం అని చెప్పేసి ఒక రకమైన రాజ లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళ వాక్కులో కూడా ఏంటంటే కొంచెం డామినేటింగ్ నేచర్ అది ఉంటుంది. రెండోది మనం ఇంకొక విషయం గమనిస్తే కనుక గురువు నుంచి ద్వితీయంలో రవి కూర్చుంటాం. మనం భృగునంది నాడి లాంటి కాంబినేషన్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక గురువు నుంచి ద్వితీయంలో రవి కూర్చుంటం వల్ల ఇది అర్ధ త్రికోణాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు కానీ, వ్యవహారాలు కానీ ఉండటం కానీ, లేకపోతే రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉండటం కానీ, లేదా ఇంకేదన్నా గ్రామాల లాంటివి నిర్మాణం చేయటం కానీ, ఈ విధంగా ఫలితాలు ఉండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రభువులు ఉండే జాతకాల్లో ఉంటుంది. ప్రభుత్వ అధికారుల్లో కూడా ఇలాంటి కాంబినేషన్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలు కానీ, మంచి మంచి కన్స్ట్రక్షన్స్ కానీ, అలాగే బంధువులను బాగా రక్షించడం కానీ, ఇలాంటి లక్షణాలు ఏంటంటే కుసుమ యోగ జాతకులకు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.